ఎందుకు ఏడుస్తున్నావు? రీజన్ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మేము చిన్నప్పుడు మా అమ్మ మార్నింగ్ లేవగానే విండోస్ అన్నీ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి వెంకటేశ్వర స్తోత్రాలు లేకపోతే భగవద్గీత పెట్టేది. అది కూడా పెద్ద సౌండ్ పెట్టి. స్టార్టింగ్లో కొంచెం ఇరిటేషన్గా అనిపించేది, కానీ మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. అది రోజు మార్నింగ్ వినడం ద్వారా ఇట్ సెట్స్ అవర్ మూడ్ అండ్ టోన్. ఒక పీస్ఫుల్ మైండ్తో మనం బయటికి వెళ్తాం, మంచిగా అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ గైస్. దోశలా? ఏ దోశ విహాన్? దోశ కావాలా? ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉంటారా మీరు? 178. వెరీ నైస్. ఏం పేరు మీ పేరు? క్రియాన్స్. నీ పేరు? కిషు. ఓకే. వీళ్ళ మదర్ చెప్పారంట విహాన్ తోటి వెళ్ళి కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాండి అని చెప్పి. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కూర్చో, సిట్, కమ్ సిట్. రీసెంట్గా వచ్చారంట వాళ్ళ మమ్మీ, ఇక్కడ విహాన్ ఉంటాడు వెళ్ళేసి ఫ్రెండ్షిప్ చేసుకుని రమ్మని చెప్పేసిందంట. వాళ్ళు ఒరిస్సా వాళ్ళంట, బట్ స్టిల్ ఇక్కడే బోనం బాటప్ తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఎస్ విహాన్, వాట్ ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్? ఏంటిది ఇది కుక్ చేస్తాను? బిర్యానీయా లేకపోతే కర్రీయా? ఓ కర్రీయేనా? చికెన్ కర్రీ అండ్ బగారా రైసా లేకపోతే ఉట్టిన ప్లేన్ రైసా? ఓ ఇట్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీడిపప్పు. ప్రసన్న ఏడుస్తుంది, లిటరలీ తను ఏడుస్తుంది. యాక్చువల్లీ ఎందుకు ఏడుస్తున్నాయి చెప్పు? ఎందుకు ఏడుస్తున్నాను? రీజన్ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? రీజన్ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? ఎందుకా? ఉల్లిపాయ తరుగుతుండు, ఫుల్ వస్తున్నాయి కంట్లో నీళ్ళు ఇవ్వకి. చూడొకసారి. ఎవడో కొట్టినట్టు ఏడుస్తున్నావు కదా నిజంగా. ఎవరు కొట్టిరే నిజంగానే? ఎవరు? నేను కొట్టేనేనా? అయిపోయి కామెంట్స్ నిజంగా కొట్టే ఉంటాడు, కథలు దొరుకుతున్నాడు, కవరింగ్ చేస్తుంది అన్నట్టు చెప్తారు. ఇక నువ్వు చెప్పే కామెంట్ అట్లే ఉంటుంది. నిజంగా వీడు కొట్టే ఉంటాడు, మా ఏడుస్తుంది, నిజంగానే ఏడుస్తుంది, ఉల్లిపాయ పెట్టి కవరింగ్ చేస్తున్నట్టు ఉండు అని చెప్పేసి అనుకుంటారు ఇక అందరూ. అనుకోనా? అమ్మో ఉల్లిపాయలకే ఏంటి? కొంతమందికి ప్రతిసారి ఉల్లిపాయలు కట్ చేసిన ప్రతిసారికి అట్లా నీళ్ళు వచ్చేసి ఎందుకో మరి. నాకు అంతా రావు ఎందుకో మరి. తనకైతే విపరీతం ఒక ఉల్లిపాయ కట్ చేసిందా ఏడుతుంది లిటరల్ ఈ రోజు అంతే. కట్ చేసిన ప్రతిసారి ఇంకెంత టైం పడుతుంది? ఇంకా 1 అవరా? మోయ్ ఇంకా 1 అవర్ అంటే కన్నా కదా ఆడ కూర్చుందాం కొంచెం ఏదైనా చూద్దాం టీవీలో. ఈ పాటకి చిన్న షార్ట్ అయితే చేద్దాం అనుకున్నాం, ఇంకా కుదరట్లేదు. ఖచ్చితంగా ఈ పాటకి అయితే షార్ట్ చేద్దాం అనుకునేద్దాము, చేయాలి.
వావ్, వాసన వస్తుంది అప్పుడే. అయ్యో కలర్ఫుల్గా ఉంది. జస్ట్ కారమే వేసినాం అంతే, ఏ కలర్ యాడ్ చేయలే కదా. పుదీనా వీడికి ఆగదు అసలుకి. వెనకలే తిరుగుతాడు. ఎంత తిరుగుకున్నా సరే దూరుతున్నట్లు మధ్యలో అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. అయినా ఇంకా పెడతారు బుజ్జి. ఇంత కలర్ఫుల్గా అనిపిస్తుంది అది. ఓ నైస్ చికెన్ ఫ్రై. ఆఫ్ చేయరా? వాడు అసలు అక్కడ పెట్టే వరకే మొత్తం అక్కడే. అదే ఏమైనా ఉందా ఇది ఫ్రై? చూడడానికి అదిరిపోయింది అసలుకి కదా. టూ గుడ్, రెస్టారెంట్ స్టైల్లో ఉంది. కూర్చోవాడ నీ టవల్ వేసుకొని కూర్చోవద్దు. నువ్వు టవల్ వేసుకొని కూర్చోవు, మొత్తం అంటిస్తావు చైర్కి అన్నీ. దాని మీదనే ఉంది ఆడ చూపు అంతా. ఎప్పుడు పెడతారు మమ్మీ నాకు, ఎప్పుడు పెడుతుంది అని ఉంది ఆడికి. పెడుతుంది వెయిట్ బోని చేయాల్సిందే. బగారన్నమ్మా ఆడు ఎప్పుడు అవుతుంది, మమ్మీ ఎప్పుడు పెడుతుందా అని చూస్తా ఉన్నాడు అప్పటి నుంచి. విహాన్ చికెన్ ఫ్రై తింటున్నావా నువ్వు? అంతే ఇంకా మళ్ళీ 1 month తర్వాత. చేయట్లా పెట్టదు. నేను తిని విహాన్ ఏంటది దాంట్లో ఏరుకొని తింటారు ఎవరైనా? ఇది నేర్చుకో, ఈ పద్ధతి నేర్చుకో ఫస్ట్. నువ్వు టేస్ట్ చేస్తున్నా నేను కూడా. టూ గుడ్, మస్తు ఉంది. మంచి తృప్తిగా తిన్నాం అందరం. అయిపోయింది. విహాన్ ఫినిషా? బాగుందా ఈరోజు? హ్యాపీ? ఈరోజు ఏంటి? సండే స్పెషల్ ఇది. విహాన్ చూడు, ఈరోజు ఏం డే? సండే, అందుకే స్పెషల్. ఓకేనా? అండ్ మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి. తీసుకొస్తున్నా చూసారా, ఇవన్నీ కూడా క్రాకరీ సెట్. యాక్చువల్లీ 2019-2020లో కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసాను. అసలు మా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ కుకింగ్ వీడియోస్ అనమాట. అది లాక్డౌన్ టైం కదా, అప్పుడు ఇంకా అన్ని కుకింగ్ వీడియోస్ చేసేటోళ్ళము. అంటే ఎట్లా అంటే సినిమాటిక్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్. యాక్చువల్లీ మన తెలుగు యూట్యూబర్ కమ్యూనిటీలో అయితే అట్లాంటి వీడియోస్ అయితే అప్పట్లో ఎవరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదు. అంత సినిమాటిక్ వీడియోస్ అయితే కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా. బట్ ఏంటంటే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయేవాళ్ళం. యాక్చువల్లీ విహాన్ పడుకున్న వరకు వెయిట్ చేసి దాని తర్వాత కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసేవాళ్ళము. ఆల్మోస్ట్ లైక్ 1:30-2 అవుతుండే రాత్రి అవన్నీ షూట్ చేసేసరికి. అప్పుడు తిని మేము పడుకునేటోళ్ళం. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోవాలి ఇట్లాంటి. అప్పుడు కొనుక్కున్నాం అంటే ప్రజెంటేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి కొనుక్కున్నాం ఇవన్నీ కూడా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. లోపలికి పెట్టేసినాం, బయటకి ఎక్కించేసినాం. ఒక్కొక్కటి తీస్తున్నాం. డైనింగ్ టేబుల్ వచ్చిందని చెప్పి ఒక్కొక్కటి తీస్తున్నాం. అండ్ అది కాకుండా విహాన్ కూడా కొద్దిగా ఏంటంటే వాడు పడేయకుండా జాగ్రత్త ఉంచుకుంటున్నాడు ఇవన్నీ కూడా. అండ్ వాట్ యూ థింక్ గైస్, ఇఫ్ ఎట్ ఆల్ వారానికి ఒక కుకింగ్ వీడియో మంచి సినిమాటిక్ ప్రజెంటేషన్లో వస్తే ఎలా ఉంటుంది అనుకోండి, కింద కామెంట్ అయితే చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వారానికి ఒక కుకింగ్ వీడియో ఇన్ ఎ సినిమాటిక్ వే, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నీకు ఓకేనా ప్రసన్న? వారానికి ఒక కుకింగ్ వీడియో పెడితే ఎలా ఉంటుందని అసలు నేను మన సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఓకే అంటే నీకు కూడా ఓకేనా కుకింగ్ వీడియో చేయడానికి? ఓకే, లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్. మీరు ఇఫ్ ఎట్ ఆల్ మీరేమనుకుంటారు, వారానికి 1 కుకింగ్ వీడియో మంచి సినిమాటిక్ ప్రజెంటేషన్లో వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో ద డే, నేను సాటర్డే అనుకుంటున్నాను యాక్చువల్లీ. సాటర్డే బెస్ట్ కదా, సాటర్డే చూసి సండే చూసుకుంటారేమో ఇఫ్ ఎట్ ఆల్ స్పెషల్ ఉంటే. ఓకే, లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నాటేస్తా ఉంటే భలే ఉంది. నిజంగా నేచర్కి ఒక రిథమ్ ఉంటుంది కదా. కొంచెం టైం తీసుకొని ఒక దగ్గర కూర్చొని అలానే అబ్జర్వ్ చేస్తుంటే ఆ రిథమ్ మనకు బాగా డీప్గా టచ్ అవుతుంది. అగ్రికల్చర్ ఒక యాన్షియంట్ క్రాఫ్ట్, మన బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఎస్ విహాన్, ఎక్కువ, ఇంకా పైకి ఎక్కువ పైకి ఎక్కువ, ఇంకా కమాన్ ట్రై చేయి. వెళ్ళు పైకి, వెళ్ళు. వెరీ గుడ్, గో. అంతే, అయిపోయింది. బుగులు పట్టింది. ఏమైంది అట్లా వస్తున్నా? ఎంత బుద్ధి కూర్చొని అక్కడ పొలం పని చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. అక్కడ మంచిగా పొలం పనులు అవుతున్నాయి ఇక్కడ బాగా. అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు విహాన్ గారు.
భలే అనిపిస్తుంది కదా ఫుటేజ్. వావ్. అండ్ ఫార్మింగ్ అనేది అంత ఈజీ కాదు. ఫార్మింగ్ లైఫ్ అనేది సన్ రైజ్ అవ్వకముందు స్టార్ట్ అవుతుంది అండ్ సన్సెట్ అయ్యాక ఎండ్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ చలికాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా వీళ్ళు నిజంగా మోర్ దెన్ 90 hours అయితే వర్క్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ కోసం వీళ్ళు కష్టపడుతుంటారు. ఎవరి కోసమో 90 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు చేయండి. అండ్ మీలో ఎవరైనా ఫార్మర్స్ ఉన్నారా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ప్రొఫెషన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అది చూడు, వానికి సపరేట్గా డాల్బీ అట్మోస్ 70mm స్క్రీన్లో ఏదో సినిమా వేసినట్టు కూర్చొని ఎంత బొద్దు కూర్చొని చూస్తున్నాడో. నేచర్ సినిమా పేరేంటిది? ద నేచర్. వావ్, బాగుంది. కానీ అక్కడ కూర్చొని చూస్తుంటే అప్పటి నుంచి 20 నిమిషాలు పైన అయిపోయింది కదా చూడబట్టి. అక్కడ 20 నిమిషాల నుంచి అన్నే నించొని చూస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ కిడ్స్ని మంచి ఆర్గానిక్ ఫార్మ్స్కి తీసుకెళ్ళాలి. ఆ మట్టిలో ఆడుకొనివ్వాలి. అలాంటి నేచర్కి దగ్గర అవ్వనివ్వాలి. అండ్ రెగ్యులర్గా ఇలా చేస్తుంటే మీరు మీ కిడ్స్లో మంచి రిజల్ట్స్ని గమనిస్తారు. ఆ మట్టిలో ఉండే మైక్రోబయోమ్ మన ఒంటిలోకి వెళ్ళి మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది సరిగా లేకనే కదా మనకి ఎన్ని కండిషన్స్ అండ్ డిజీజెస్ వస్తున్నాయి. బాగుందా కన్నా ఇక్కడ కూర్చుంటే? వెళ్దాం, ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్దామా? ఇందా ఇంటికి వెళ్దాం దా బిహాన్. వద్దా? సరే. ఇంకా చాలుదా విహాన్? వెళ్దాందా, ఇంటికి వెళ్దాందా? ఇంటికి వెళ్దాందా? ఇంకన్నా వద్దు, చాలు ఇంకా. ఇంటికి వెళ్దాం పదా. నో విహాన్ దా, లెట్స్ గో హోమ్. నువ్వు తీసుకొస్తావా నువ్వు? సరే వెళ్తున్నా. రిఫ్లెక్షన్స్ చూడండి భలే వస్తుంది కింద. వావ్, సూపర్ గుడ్.